శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాస్తుకు సంబంధించి మొన్న 2 వీడియోలు చేసుకున్నాం. ఈ 2 వీడియోల్లో కూడా ఇళ్ళు, స్థలాలు, దిక్కులు, విదిక్కులు, వర్గలు, విభజన, అట్లాగే ఏ స్థలం ఇల్లు కట్టుకోవాలి, ఏ స్థలం విసర్జించాలి, అట్లాగే స్థలం యొక్క రూపురేఖ ఎట్లా ఉండాలి, స్థలంలో ఎత్తు పల్లాలు ఎక్కడ ఉండాలి, బోర్ ఎక్కడ ఉండాలి, బావి ఎక్కడ ఉండాలి, లాబరేటరీ ట్యాంక్ ఎక్కడ ఉండాలి, సంప్ ఎక్కడ ఉండాలి అనేటువంటి వాటి విషయాలు మనం డిస్కషన్ చేసుకున్నాం. ఈ వీడియోలో మన ఇంట్లో అంటే మన ఇల్లు కట్టుకున్నటువంటి స్థలంలో మన కాంపౌండ్ వాళ్ళలో ఏ చెట్లు పెంచవచ్చు, ఏ చెట్లు పెంచకూడదు, ఏ చెట్లు నెగిటివ్ ఎనర్జీ ఇస్తాయి, ఏ చెట్లు పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి అనేది తెలుసుకుందాం. అట్లాగే పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటటువంటి చెట్ల యొక్క లక్షణాలు ఏమిటి, నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే చెట్ల యొక్క లక్షణాలు ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా ఏవైతే గృహ ఆవరణలో పెంచుకోకూడనటువంటి చెట్లు ఉన్నాయో, నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేటటువంటి చెట్లు ఉన్నాయో, మనకి కష్టాలను తెచ్చిపెట్టేటువంటి చెట్లు ఉన్నాయో, సంతానం మీద ప్రభావం చూపించేటటువంటి చెట్లు ఉన్నాయో, గృహ యజమాని మీద చూపించేటటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో, సంతానం మీద చూపించేటటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు కలిగించేటటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ముందుగా మనం తెలుసుకుందాం. ఒకటి, ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేటటువంటి చెట్లు నిమ్మ చెట్టు, రేగి చెట్టు, పత్తి చెట్టు, చింత చెట్టు, బొప్పాయి చెట్టు, ఈత చెట్టు, గోరింటాకు చెట్టు, బొప్పాయి చెట్టు. ఇవి పాలు గారేటటువంటి ముళ్ళు ఉన్నటువంటి చెట్లు. ఇవి గృహ ఆవరణలో పెంచుకోవడానికి యోగ్యమైనటువంటి చెట్లు కాదు. ఈ పాలు గారేటటువంటివి కానీ, ముళ్ళు ఉన్నటువంటి చెట్లు కానీ, ఇవన్నీ కూడా యజమానికి దుఃఖాన్ని కలగజేస్తాయి, అట్లాగే సంతానపరంగా ఇబ్బందులు కలగజేస్తాయి, ఐశ్వర్యాన్ని, ఆర్థికమైనటువంటి స్థితిని తల్లకిందులు చేస్తాయి. అట్లాగే ఇవన్నీ కూడా అసలు గృహ ఆవరణ లోపల వేయదగ్గ చెట్లు కాదు. ఇవి పూర్తి నెగిటివ్ ఇచ్చేటటువంటి చెట్లు. కానీ వీటిని మనం ఎల్లప్పుడూ కూడా విసర్జించేయాలి. ఈ మొక్కల్లో గులాబీ మొక్క కూడా, గులాబీ చెట్టు కూడా ముళ్ళు ఉన్నటువంటి చెట్టుది, అది కూడా పెంచకూడదు. ఇవి కనుక పెంచుకున్నట్టయితే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆర్థిక ఇబ్బందులు, సంతానపరమైన ఇబ్బందులు, కుటుంబపరమైన చిక్కులు, రుణ భారాలు తెచ్చిపెడతాయి. ఇవన్నీ కంప్లీట్ నెగిటివ్ ఎనర్జీనే ఇస్తాయి. పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే వీటికి లక్షణం లేదు అసలు. ఎందుకంటే ఇవన్నీ కూడా కంటకమైనటువంటి చెట్లు అంటారు. ఈ కంటకమైన చెట్లు ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి, పాజిటివ్ ఎనర్జీని ఇవ్వవు. కాబట్టి ఇవి మన గృహం లోపల ఉండటానికి అర్హత లేదు. ఒకవేళ ఎవరికైనా తెలియక పెంచుకున్నట్టయితే వెంటనే పీకేసుకోవడం మంచిది. కానీ వీటి వల్ల వచ్చి మన కష్టాలు భరాయించడం కన్నా వీటిని తొలగించి మనం కష్టాల నుంచి బయటపడటం మంచిది. ఇక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటటువంటి చెట్లు ఏమిటో చూద్దాం. ఉసిరి చెట్టు, మారేడు చెట్టు, అరటి చెట్టు, మనీ ప్లాంట్, పనస చెట్టు, మల్లి చెట్టు, జమ్మి చెట్టు, ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటటువంటి. మల్లి చెట్టు సువాసనను కురిపిస్తుంది, అట్లే పాజిటివ్ ఎనర్జీ కూడా తెస్తుంది గృహంలోకి. ఉసిరి చెట్టు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. మారేడు చెట్టు కనుక గృహంలో ఈశాన్య భాగంలో వేసుకుంటే, ఈశాన్యానికి అధిపతి శివుడు కాబట్టి, పరమేశ్వరుడు కాబట్టి, ఆయన యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండి మనకు కావాల్సినటువంటి సకల సౌఖ్యాలను ఇవ్వగలుగుతాడు ఆయన. కాబట్టి మారేడు చెట్టు ప్రతి ఇంట్లోనూ ఉండి తీరవలసినటువంటి చెట్టులో మారేడు చెట్టు, ఉసిరి చెట్టు, ఈ రెండు ఖచ్చితంగా మన గృహ ఆవరణలో ఉండాలి. వీలైతే ఈశాన్యంలో ఉంటే ఇంకా చాలా మంచిది. లేదంటే మారేడు చెట్టు ఆగ్నేయంలో కూడా వేసుకోవచ్చు. ఆగ్నేయంలో వేసుకుని ఈశాన్యం ఎంత ఫలితం ఇస్తుందో ఆగ్నేయంలో కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే జమ్మి చెట్టు, జమ్మి చెట్టు కనుక గృహంలో ఉన్నట్టయితే అది ఏ మూలన ఇబ్బంది లేదు. ఉన్నట్టయితే కనుక నిరంతరం దానికి మనం పూజ చేస్తూ ఉన్నట్టయితే శనీశ్వరుడు మనకి 12 రాశుల్లో ఏ రాశిలో సంచారం చేస్తున్నా
జన్మకుండల్లో ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నా శని యొక్క ఫలితాలని కూడా తిరగబడి మనకి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేస్తాయి. శనీశ్వరుడు యొక్క అనుగ్రహం అంతగా కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గృహంలో ఉండదగిన చెట్లు. ఇవన్నీ కూడా ఐశ్వర్యాన్ని, సంతానాన్ని, కుటుంబపరమైన చిక్కుల్ని అన్నిటినీ కూడా తొలగించి మానసికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తూ నిరంతరం కూడా మనకి అనుకూలంగా ఉంటాయి. అట్లాగే సింహద్వారం ఎదురుగుండా, కిటికీలకు ఎదురుగుండా గృహంలో ఏ చెట్టు కూడా పనికిరాదు. చాలామంది ఇళ్లలో నిమ్మ చెట్టు, బొప్పాయి చెట్టు, గోరింటాకు చెట్టు విశేషంగా పెంచుకుంటారు. ఇది కామన్గా మనకు తెలిసింది మొదటి నుంచి. కానీ ఇవి మూడు కూడా అత్యంత ప్రమాదకరమైన చెట్లు. వీటిని తొందరగా తొలగించుకుంటే మనం ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతాం. ఈ చెట్ల వల్ల మనకేం ఉపయోగం లేదు, మనకి నష్టాన్నే కలిగిస్తాయి. అట్లాగే మన కాంపౌండ్ వాళ్ళ చుట్టూతా కూడా తుమ్మ చెట్లు కానీ, రేగి చెట్లు కానీ, చింత చెట్లు కానీ, రావి, మర్రి, జువి చెట్లు కానీ ఉన్నట్టయితే వెంటనే తొలగించేసుకుంటే మనకి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా సంపూర్ణంగా కలుగుతాయి. ఇది శాస్త్రవచనం. ఈ శాస్త్రవచనాన్ని మనం ఎల్లప్పుడూ పాటించగలిగితే మన కుటుంబమే ఒక స్వర్గం. కాబట్టి ఇప్పుడు మన గృహాల్లో ఎక్కడైనా ఈ తెలియనటువంటి మొక్కలు కనుక ఉన్నట్టయితే నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేవి తీసేసి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే మొక్కలను పెంచుకోండి. చాలా సుఖపడతారు, ఆనందమయమైనటువంటి జీవన విధానం వస్తుంది. హరి ఓం తత్సత్. ఈ వీడియో లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సత్. ధన్యవాదాలు.